పీఎం శ్రీ పేజ్ 1 పేజ్ 2 పాఠశాలలకు స్కూల్ గ్రాంట్స్ను రిలీజ్ చేశారు. కాబట్టి ఈ స్కూల్ గ్రాంట్స్ను ఉపయోగించుకోవాలంటే ముందుగా పీఎం శ్రీ యాప్లో ఆ గ్రాంట్స్కి సంబంధించి ఎస్టిమేషన్ను సబ్మిట్ చేయాలి. ఈ వీడియోలో ఈ పీఎం శ్రీ యాప్లో ఏ విధంగా ఈ స్కూల్ గ్రాంట్స్ సంబంధించి ఎస్టిమేషన్ను సబ్మిట్ చేయాలి, అసలు ఈ పీఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ను ఎప్పటికప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ పీఎం శ్రీ పాఠశాలలు అంటే పేజ్ 1 పేజ్ 2లో సెలెక్ట్ అయిన పాఠశాలలు అందరూ కూడా ఈ పీఎం శ్రీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ముందు చూద్దాం. ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్స్.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు పైనే న్యూ లింక్స్లో పీఎం శ్రీ యాప్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో క్రిందకి వస్తే ఇక్కడ ఈ పీఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఎప్పటికప్పుడు ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి పీఎం శ్రీ స్కూల్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ అనేది ఏపీకే వెర్షన్లో ఉంటుంది. ఈ యాప్ ప్లే స్టోర్లో ఉండదు. కాబట్టి మాన్యువల్గా ఈ ఏపీకే ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అమరావతి టీచర్.com సైట్ నుంచి ఈ పీఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఈ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి నాడు నేడుకి సంబంధించి ఏ యూజర్ నేమ్ అయితే ఇచ్చామో నాడు నేడులో మనం పాత యూజర్ నేమ్ ఇచ్చాం కదా, పాత జిల్లాలకు సంబంధించి సేమ్ అదే యూజర్ నేమ్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నాడు నేడుకి సంబంధించి యూజర్ నేమ్ ఇవ్వండి. ఐఎంఎస్ యాప్కి సంబంధించింది కాదు. ఇక్కడ డైస్ కోడ్ కూడా ఇవ్వకూడదు. నాడు నేడుకి సంబంధించి ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ అదే యూజర్ నేమ్ని ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ వద్ద అన్ని పాఠశాలలకు డిఫాల్ట్గా pmsri@2024 పి అనేది క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఈ విధంగా ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ని సేమ్ ఇక్కడ ఎంటర్ క్యాప్చా వద్ద టైప్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం యాప్లోకి లాగిన్ అయిపోతాం. ఈ యాప్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, క్యాప్చర్, ఓచర్ ఆర్ బిల్లు, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్. ఇక్కడ మనం కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ సంబంధించి ఎస్టిమేషన్ని అప్లోడ్ చేయాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ని యూజ్ చేయండి, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ పీఎం శ్రీ. దీని మీద క్లిక్ చేయగానే మరలా 2 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి ఎస్టిమేషన్, రెండోది వచ్చేసరికి అప్లోడ్ పీసీ రెజల్యూషన్ సైన్డ్ కాపీ. ఇక్కడ ఎస్టిమేషన్ వద్ద ముందుగా మనకి ఎంత ఈ స్కూల్ గ్రాంట్ శాంక్షన్ అయింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఎస్టిమేషన్ని అక్కడ మనం సబ్మిట్ చేయాలి. అలా ఎస్టిమేషన్ని మనం సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ఎస్టిమేషన్ అమౌంట్ ఎంతైతే ఉందో దానికి సంబంధించి మనం పీసీ రెజల్యూషన్ అంటే ఎస్ఎంసీ మెంబర్స్ని ఎన్నుకున్నాం కదా, వారిచే మనం రెజల్యూషన్ కాపీని కూడా ఒకటి ప్రిపేర్ చేసుకొని వారి యొక్క సైన్లు తీసుకొని ఇక్కడ మనం ఆ కాపీని ఇక్కడ అప్లోడ్ చేయాలి సెకండ్ ఆప్షన్ వద్ద. ఈ కాపీ కూడా మనకి ఇదే యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ముందుగా మనం ఎస్టిమేషన్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఎస్టిమేషన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. అసలు మనకి ఎంత అమౌంట్ గ్రాంట్ అలాట్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ అలాటెడ్ గ్రాంట్ వద్ద మన పాఠశాలకి ఎంత అమౌంట్ అయితే శాంక్షన్ అయిందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత జనరేట్ చేస్తాం ఎస్టిమేషన్స్, అంటే ఈ ఎస్టిమేషన్ మొత్తాన్ని మనం ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ అయితే అవసరం ఉందో అంత అమౌంట్ మనం ఎస్టిమేషన్ పెట్టవచ్చు. తర్వాత మనకి బ్యాలెన్స్ అనేది కింద చూపిస్తుంది. ఈ విధంగా మనం ఎస్టిమేషన్ని యూజ్ చేసే కొద్దీ ఇక్కడ అమౌంట్ అనేది మైనస్ అవుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా మనం ఎస్టిమేషన్ని సబ్మిట్ చేయడానికి క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ మనకి కేటగిరీస్ వస్తాయి. ఎలక్ట్రిసిటీ, స్టేషనరీ, మెయింటెనెన్స్. అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అంటే ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏమైనా మనం ఈ గ్రాంట్లో యూటిలైజ్ చేసుకోవాలనుకుంటుంటే ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఎంటర్ క్వాంటిటీ వద్ద మనం 1 అని ఇచ్చేసేసి ఎంత అమౌంట్ అయితే ఎలక్ట్రిసిటీ సంబంధించి మనం బిల్లు కావాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా స్టేషనరీలో చాక్ పీసులు, డస్టర్లో, చార్ట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, రిజిస్టర్స్, రికార్డ్స్ ఇవి ఎన్ని కావాలో ఇక్కడ క్వాంటిటీ ఇవ్వండి. ఎంత అమౌంట్ మనకి ఈ గ్రాంట్లో మనం యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇదంతా ఎస్టిమేషన్. ఈ ఎస్టిమేషన్ని ముందు మనం సబ్మిట్ చేయాలి. సపోజ్ మన పాఠశాలకి 1 lakh అమౌంట్ శాంక్షన్ అయింది అనుకోండి, ఆ 1 lakh సంబంధించి మనం ఈ విధంగా ఎస్టిమేషన్ ఇస్తాం. ఎస్టిమేషన్ ఇచ్చేసి దీన్ని సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంఏ గారి ఇక్కడ లాగిన్కి వెళ్తుంది. వారు అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్ ఆఫీస్కి వెళ్తుంది. వారు కూడా అప్రూవ్ చేస్తే ఆ అమౌంట్ అనేది మనకి శాంక్షన్ అవడం జరుగుతుంది.
కాబట్టి ఈ విధంగా ముందు ఎస్టిమేషన్ పెడతాం అనమాట. ఇక్కడ కేటగిరీస్ వారీగా మనకి రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఏదైనా రిపేర్స్ ఏమైనా ఉన్నా, అదేవిధంగా స్వచ్ఛత సంబంధించి కూడా ఈ టాయిలెట్ సంబంధించి కానీ, హైజీన్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే ఈవెంట్ సెలబ్రేషన్స్ వీటికి సంబంధించి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా, అదేవిధంగా రిప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్స్, ప్లే మెటీరియల్ కానీ, ఏమైనా గేమ్స్ సంబంధించి కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కానీ, ఈ విధంగా మనకి అవసరాన్ని బట్టి మన పాఠశాలకి ఏవైతే కావాలనుకుంటున్నామో వాటికి సంబంధించి ముందుగా మనం అమౌంట్ని ఈ విధంగా ఎంటర్ చేసేస్తాము మనకు కావాల్సిన కేటగిరీ వద్ద. ఇక్కడ ఇచ్చినవి కాకుండా మనకి రిక్వైర్మెంట్ ఇంకా వేరే అనుకోండి, అదర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ కాంపోనెంట్ నేమ్ని మనమే మాన్యువల్గా ఇవ్వాలి. నెక్స్ట్ క్వాంటిటీ అంటే ఎన్ని అనేది ఇస్తాము, ఎంత అమౌంట్ అనేది ఇస్తాము. మనకి ఫైనల్గా టోటల్గా ఎంత అమౌంట్ రైట్ చేసామనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే సపోజ్ ఇక్కడ స్కూల్ బిల్డింగ్ సంబంధించి మనకి 50,000 అవసరం అనుకోండి, ఈ విధంగా మనం 50,000 అని చెప్పి ఇస్తాము. ఇవే కానీ మనం 50,000 రైట్ చేసాం కాబట్టి ఈ విధంగా 50,000 చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన ఈ కేటగిరీస్లో మనకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మన పాఠశాలలకి ఆ అమౌంట్ని ఈ విధంగా మనం ఇచ్చేసేసి, అంటే ఎస్టిమేషన్ రెడీ చేసుకొని ఫైనల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వాటికి సంబంధించి ఇమేజెస్ని అడుగుతుంది. అంటే సపోజ్ మెయింటెనెన్స్ ఇక్కడ రిపేర్స్ అని ఇచ్చాం కదా, ఆ రిపేర్స్ని ఇక్కడ మనం ఫోటో తీస్తాం అనమాట. మనకి ఏమైనా స్టేషనరీ మెటీరియల్ అవసరం అనుకోండి, ఆ స్టేషనరీ మెటీరియల్ ఎంత అనేది మనం ముందుగానే షాప్ దగ్గర నుంచి మనం ఎస్టిమేషన్ని తెచ్చుకొని దానినైనా సరే ఇక్కడ మనం అప్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా మనం వేటినైతే ఖర్చు పెడుతున్నామో వాటికి సంబంధించి ఎస్టిమేషన్ ఇమేజెస్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం ఎస్టిమేషన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం రిజల్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ రిజల్యూషన్ కాపీ కూడా ఇదే యాప్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మనం ప్రింట్ తీసుకోవాలి. అది ఎక్కడ ప్రింట్ తీసుకుంటామంటే ఇదే యాప్లో మీరు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్లోకి వచ్చేసేయండి. ముందు ఎస్టిమేషన్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మరలా బ్యాక్కి వచ్చేసేసి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ మరలా ఎస్టిమేషన్లోకి వెళ్ళండి. మనం ఎంత ఎస్టిమేషన్ చేసామో ఆ ఐడి, అమౌంట్, స్టేటస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పైన క్లిక్ ద ఐకాన్ టు డౌన్లోడ్ కాంపోజిట్ ఎస్టిమేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఎస్టిమేషన్ కాపీ అనేది పీడిఎఫ్ కాపీ తెలుగులో ఒకటి మనకి పీడిఎఫ్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. దానిని ప్రింట్అవుట్ తీసుకోండి. మనం ఇక్కడ ఏ కాంపోనెంట్స్లో మనం ఎస్టిమేషన్ సబ్మిట్ చేసామో ఆ కాంపోనెంట్స్ అన్నిటినీ అక్కడ రాయండి, ఎంత అమౌంటో రాయండి. ఈ పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఇచ్చిన ఈ కాలనీ మీరు పూర్తి చేసేసేయండి. ఇక్కడ క్రమ సంఖ్య ఉంది కదా, దాని కింద మనం ఏమేమి అవసరమో అక్కడ రాసేస్తాము. నెక్స్ట్ కమిటీ సభ్యుల సంతకాలు తీసుకుంటాము. హెచ్ఎం గారి యొక్క సైన్ చేస్తారో, స్టాంప్ వేస్తారో. దీనిని లేదంటే ఇదే కాపీని మనం ఇంకొక పేపర్ మీదైనా సరే మాన్యువల్గా మనం రాసేసి సేమ్ ఇదే ఫార్మాట్లో మనం ఈ సంతకాలన్నీ తీసేసుకొని ఇదే యాప్లోకి వచ్చేసేసి ఇక్కడ అప్లోడ్ పీసీ రిజల్యూషన్ సైన్ కాపీ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆ రిజల్యూషన్ కాపీని అప్లోడ్ చేయాలి. అప్పుడు మాత్రమే 100% పూర్తి అవటం జరుగుతుంది ఈ ఎస్టిమేషన్ అనేది. కాబట్టి ఈ విధంగా పిఎం శ్రీ యాప్ను ఓపెన్ చేయండి. కాంపోజిట్ స్కూల్ గ్రాంట్లోకి వెళ్ళండి. ఎస్టిమేషన్లోకి వెళ్ళిపోయి మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం ఎస్టిమేషన్ని అక్కడ అమౌంట్ ఇచ్చేసేసి అక్కడ సబ్మిట్ చేస్తాము. చివరిలో ఇమేజెస్ని కూడా క్యాప్చర్ చేస్తాము. పీసీ రిజల్యూషన్ కాపీని కూడా మనం ఇదే యాప్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని దానిని ఈ సెకండ్ ఆప్షన్లో ఈ సైన్డ్ కాపీని అంటే అందరు సైన్ చేసిన తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాము. ఇంతటితో మనకి ఈ స్కూల్ గ్రాంట్ సంబంధించి ఈ పిఎం శ్రీ యాప్లో ఈ ఎస్టిమేషన్ 100% సబ్మిట్ చేసినట్లు అవుతాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఎస్టిమేషన్ అనేది మన యొక్క ఎంఈఓ గారికి వెళ్ళటం జరుగుతుంది. నెక్స్ట్ ఎంఈఓ గారు కూడా ఈ ఎస్టిమేషన్ని అప్రూవ్ చేయాలి. నెక్స్ట్ స్టేట్ లెవెల్కి వెళ్ళటం జరుగుతుంది. వారు కూడా అప్రూవ్ చేస్తే ఈ గ్రాంట్ అనేది మనం ఎంత అమౌంట్ అయితే ఎస్టిమేషన్ పెట్టామో అంత అమౌంట్ అనేది మనకి రిలీజ్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పిఎం శ్రీ యాప్లో ఈ స్కూల్ గ్రాంట్ సంబంధించి ఈ విధంగా ఎస్టిమేషన్ను అన్ని పాఠశాలల వారు అంటే ఎవరైతే ఈ పిఎం శ్రీ కింద సెలెక్ట్ అయ్యారో ఫేజ్ 1 ఫేజ్ 2లో వారందరూ కూడా ఈ విధంగా ఎస్టిమేషన్ని అదేవిధంగా ఆ రిజల్యూషన్ కాపీని కానీ ఈ విధంగా ఈ యాప్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.